మనము ఎలక్షన్ కమిషన్ జనవరి 8ని మనకు వచ్చింది. ఆ జనవరి నుంచే మనము అప్పుడు ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని సీజర్ స్టార్ట్ చేయడం జరిగింది అన్ని 14 ఏజెన్సీస్ ద్వారా. సో జనవరి నుంచి 2 జూన్ నిన్నటి దాకా 483 crores సీజర్ మన రాష్ట్రంలో చేయడం జరిగింది. ఆ 483 crores 170 crores క్యాష్ ఉంది, 61 crores లిక్కర్ సంబంధించి, 35 crores వర్త్ డ్రగ్స్, ప్రీషియస్ మెటల్ గోల్డ్ సిల్వర్ ఇట్లాంటివి 186 crores, తర్వాత ఫ్రీబీస్ అండ్ అదర్ మెటీరియల్స్ 29 crores, టోటల్ 483 crores. ఈ ఎలక్షన్ టైంలో చేసిన ఎఫ్ఐఆర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు ఆల్రెడీ నోట్లో కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 1,00,000 మంది ట్రబుల్ పర్సన్స్ని మనం బౌండ్ అవుట్ చేయడం కూడా జరిగింది. ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఇప్పుడు కూడా అంటే కౌంటింగ్ వరకు కూడా జరుగుతాయి, ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్. సి విజిల్లో ఈసారి 24,557 కంప్లైంట్స్ వచ్చినాయి. సి విజిల్ ఈజ్ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ మోడల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అక్కడ బికాజ్ ఒకసారి కంప్లైంట్ వచ్చిన తర్వాత 100 నిమిషాల్లో అది పూర్తి చేయాలి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి, దే హ్యావ్ టు రిపోర్ట్ బ్యాక్ విదిన్ 100 minutes, కంప్లైన్స్ చేయాలి అన్ని. వీవర్ ఏబుల్ టు 100 నిమిషాల్లో 95% కంప్లైంట్స్ని మనము అటెండ్ చేయగలిగాము. అండ్ డిస్పోజల్లో కూడా 100% ఉంది. కొన్ని 5%లో బియాండ్ 100 minutes వెళ్ళింది కాబట్టి ఇక్కడ అది లేదు. One more issue is regarding law and order. Now, as I said, మీకు కూడా అందరికీ తెలుసు, ఈసారి రాష్ట్రంలో హిస్టారికల్ అంటే ఇంతకుముందు ఇంత పోలింగ్ ఎప్పుడు జరగలేదు మన రాష్ట్రంలో, తర్వాత కంబైన్డ్ స్టేట్లో కూడా. సెకండ్, ఓటర్ లిస్ట్ కూడా వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ఓటర్ లిస్ట్ ఇన్ ఇండియా మనం తయారు చేయగలిగాము. మూడోది, మీరు ఎంథూజియాజం ఆల్రెడీ చూసి ఉంటారు, థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కేమ్, దే వెరీ ఎంథూజియాస్లీ ఓటింగ్, లేట్ అప్ టు నైట్ కూడా చేశారు. కానీ కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో, ఎస్పెషలీ పల్నాడుకు సంబంధించి అనంతపురం, తిరుపతి, ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత కొన్ని ఘర్షణలు జరిగాయి, వయలెన్స్ ఇన్సిడెంట్ జరిగింది. దాట్ షుడ్ హ్యావ్ బీన్ కంట్రోల్డ్. ఒక రోజు పడింది మనం కంట్రోల్ చేయడానికి, కానీ దీంట్లో ఎలక్షన్ కమిషన్ దీని విషయంలో చాలా సీరియస్ అయింది. సీరియస్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు, చాలా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. నౌ అదే దృష్టి చేసుకొని ఈసారి డ్యూరింగ్ దిస్ కౌంటింగ్ ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు. దీనికోసం అప్పుడే ఎలక్షన్ కమిషన్ 16th మీటింగ్ జరిగినప్పుడు, అంటే 16th మే ఎలక్షన్ అయిన తర్వాత సిఎస్ గారిని, డీజీ గారిని అక్కడ పిలిచారు. మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం 25 ఎక్స్ట్రా కంపెనీస్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనకు ఇనీషియల్గా 21 కంపెనీస్ కౌంటింగ్ సెంటర్, తర్వాత స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ కోసం వదిలారు. వదిలిన తర్వాత మళ్ళీ 20 కంపెనీస్ని ఈ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. నౌ నిన్న ఇంకొకటి 25 కంపెనీస్ని మనకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన రాష్ట్రంలో 67 కంపెనీస్ ఓన్లీ ఫర్ సెక్యూరిటీ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ యాజ్ వెల్ యాజ్ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కోసం స్పెషల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. 25 కంపెనీస్ నిన్న, ఈరోజు అన్నీ వస్తున్నాయి. సో టోటల్ 67 కంపెనీస్ అయిపోయాయి. నౌ రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ మీ అందరికీ ఇంతకుముందు కూడా చెప్పాము, డీటెయిల్గా ఐ విల్ నాట్ గో. 3-tier సిస్టమ్ ఉంది. ఫస్ట్ టియర్లో సెంట్రల్ ఫోర్సెస్ ఉంటారు, సెకండ్ టియర్లో ఏపీఎస్పీ ఉంటుంది, థర్డ్ టియర్లో మామూలు పోలీస్ వాళ్ళు ఉంటారు. మొత్తం కౌంటింగ్ సెంటర్ చుట్టూ ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేసి అక్కడ మూవ్మెంట్ పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. థర్డ్ టియర్ తర్వాత ఏ వెహికల్ కూడా లోపలికి రాకూడదు ఎక్సెప్ట్ అబ్జర్వర్ వెహికల్. తర్వాత ఈ మొత్తం ఈ టోటల్గా పెడిస్ట్రియన్ జోన్ ఉంటుంది, అక్కడ వెహికల్ మూవ్మెంట్ ఏముండదు. 144 ఏరియా ఇంతకుముందు కూడా చెప్పాము, ఆ చుట్టూ 144 సిఆర్పిసి, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది. కౌంటింగ్ సెంటర్ లోపల బయట అన్ని చోట్ల, తర్వాత సిటీలో లేకపోతే టౌన్లో, విలేజెస్లో కూడా మెయిన్ ప్లేసెస్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఇప్పుడు ఒక వన్ మెయిన్ ఇష్యూ విచ్ ఈజ్ అంటే హౌ టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్
లాస్ట్ టైం ఏం మనం చేసి అంటే పోలింగ్ టైంలో జరిగిన ఘటనలు ఈసారి జరగకూడదు, దీనికోసం స్పెషల్ ప్లానింగ్ ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్లో పోలీస్ ద్వారా చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఇష్యూ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రబుల్సమ్ లొకేషన్స్. మొత్తం రాష్ట్రంలో ఎక్కడక్కడ ఏ చోట్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయి, రైవల్ పార్టీస్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి, ఆఫీసెస్